నమస్తే ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుంది. వీడియో చాలా కష్టపడి చేసిన, ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టి చూడండి. 1K లైక్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తా. మన ముగ్గురమే తిరుగుదాం ఆరా చందకు. నిన్ను అని తిరగారా అందరు తిరగాలని ఏరి మరి రాకపోయా. మనలతోని గట్లనే ఉంటదిరా, అందుకే ముంగడ పడద్దు. అరే అనిల్ గా ఫోన్ చేసినవారా? నువ్వే కారా ఇప్పుడు పెద్ద మనిషివి. చేసిండ్రా, అందరికి చేసిన. ఎన్నిసార్లు చేయాలరా? ఓడేమో దొడ్డికి పోతానా అంటాను, ఓడేమో ఇప్పుడే లేచినా అనబట్టే, ఓడేమో ఊరికి పోతాను అనబట్టే. పాయ మరి వచ్చినోళ్ళే తిరుగుదాం. వాడు ఎర్ర సాయిగాడు రాకపోయా, నిన్ను ఎదురులేంగ కదా బాగా. అందరు తిరగాలి, ఏ ఒక్కడు తప్పియదు, అందరు తిరగాలనే. మరి వాడు ఇలా రాకపోయే, వాడు ఏందనుకున్నావురా? ఎగెత్తాడు వెనకకుంటాడు. అగోరా వాడు వచ్చిండు. అరే సాయిగా గింతసేపు ఏం చేసినవురా? నిన్ననేమో తెల్లారంగానే తిరగాలని అంటారు, టైంకి ఎవరు రాడేంద్రా? అరే ఎంతగానో లేట్ అయిందిరా, లేవద్దు, ముఖం కూడా కడుక్కోదారా? ముఖమేంద్రా, ఇక తానం కూడా చేసి రాపోయినావు. మంచిగా తానం చేసి వస్తే ఇక వట్టిగానే ఇంట్లో పండి తిరిగి రావచ్చు ఇక అందరు పనులకు పోయినాక. అరే ఆగురా ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడే లొలి పెట్టుకుంటారా మీరు? అరే మరి ఏంద్రా వీడు, మనం కడుక్కున్నామారా మరి ముఖాలు చెప్పురా. సురేష్ గారు కూడా వచ్చిండు. రారా, ఎటువైనవురా నువ్వేమో గింతసేపు? నేను ఎడిపోయినరా, అయ్యో దొడ్డికి పోయి వచ్చిన. గంటలు పొంటలు పోతావారా సురేష్ గా నువ్వు దొడ్డికి? ఇట్లనే మాట్లాడుకుంటున్నావా? పోదాంరా మనం. ఓరా అనిల్ గా, నువ్వు సప్పుడు చేస్తలేవేంద్రా? నువ్వే కాదురా లీడర్వి. అరే చందకి ఎట్లా తిరుగుతాం గాని మనం ఫస్ట్ వినాయకుని స్పాన్సర్ ను దొరకబట్టాలరా. అవునరా, నిజమే. ఫస్ట్ వినాయకుని స్పాన్సర్ దొరికింది అనుకో, మనకు సగం ఖర్చు పోతుందిరా. అరే నేను చెప్పేది నువ్వు మంచిగా. అరే మనకిప్పుడు ఎట్లాగే ఎలక్షన్లు వస్తానే గారా, ఎలక్షన్ల మహేష్ అన్న నిలబడతాడట్రా. అయితే మనం పోయి మహేష్ అన్న అడుగుదాం ఇప్పిమని. అవునరా నిజంగానే రా, ఫస్ట్ మహేష్ అన్న సెట్ చేయాలరా మనం. ఇప్పిస్తాడా మరి మహేష్ అన్న? ఇప్పిస్తాడంటే వేంద్రా, ఇప్పించేటట్టు వేయాలరా మనం. గంతేరా, ఎత్త చేసి ఆ మహేష్ అన్న సెట్ చేద్దాం పారాయ్యా పోయి. 5 minutes later. మహేష్ అన్న, మహేష్ అన్న. అరే ఇంట్లో ఎవరు లేనట్టున్నారు గారా, సప్పుడు ఎత్తలేరు. అరే నువ్వు పిలిచేది వినత్తందారా, నువ్వు ఇట్లా నేను పిలుస్తా. మహేష్ అన్న, ఓ మహేష్ అన్న, ఉన్నావా లేవే ఇంట్లో? అరే సురేష్, ఆ బుక్ జేబులో పెట్టుకోరా, మళ్ళా చూసి చందరత్త అంటాడు. అగో ఏంది తమ్మి గిట్లొచ్చిర్రు? అగో గట్లా అంటానవేంది మహేష్ అన్న, రావద్దానే నీ దగ్గరికి? గట్ల అన్ననా తమ్మి, నేను రావద్దంటనా? అట్లా కాదు గాని ఏం పని మీద వచ్చిర్రు అని అడుగుతాన్నా. అయితే మహేష్ అన్న, వినాయక చవితి అత్తంది కానీ చందగా తిరుగుతున్నాం అన్నట్టు ఫస్ట్ ఎవరి దగ్గరికి పోదాం అంటే మహేష్ అన్న దగ్గరికి పోవాలని నీ దగ్గరికి వచ్చినాం. ఏంది తమ్మి ఫస్ట్ నా దగ్గరికి వచ్చిర్రా? అరే ఇటు ఈరి బుక్ ఈరి, మరి ఎంత రాయాలో? 1000 రూపాయలు రాయన్నా? మహేష్ అన్న, నువ్వు 1000 రూపాయలు రాస్తావా అనే? ఏ ఊకో మహేష్ అన్న, నువ్వు చంద రాసినావు గాని. గట్లా కాదు గాని మహేష్ అన్న, నువ్వు కూడా అందరి లెక్కనే చంద రాస్తావా? మహేష్ అన్న, నువ్వు చెప్తే నమ్మవు గానీ నీ దగ్గరికి వచ్చేటప్పుడు చంద బుక్ కూడా తీసుకురాలే. ఎందుకంటే మహేష్ అన్న అంటే పేరున్నోడు, అందరికి సాయం చేసేటోడు, అందరు నడుచుకునేటోడు. అయినా కూడా అందరి లెక్క చందలు రాయడనే నమ్మకంతోనే మేము బుక్ తీసుకురాలే. చూసినావా మహేష్ అన్న, నువ్వంటే మాకు ఎంత నమ్మకమో, అందుకే కదన్నా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది. అబ్బా తమ్ముడు, నేనంటే గంత ప్రేమనా తమ్మి మీకు? చెప్పు తమ్మి, మీకు ఇప్పుడు చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తా. మహేష్ అన్న, నువ్వేం చేయకే మాకు, కానీ ఒక్కటేనే, నువ్వు ఒక దేవుణ్ణి ఇప్పించినావు అనుకో అందరికి. అరే మహేష్ అన్న దేవుణ్ణి ఇప్పించిండని అందరు చెప్పుకుంటారు, ఇక అందరి ఇట్లా పేరుంటది నీకు. గంతేనే మహేష్ అన్న, నువ్వు విగ్రహం ఇప్పి. అంతేకాదు మహేష్ అన్న, ఇంకోటి విగ్రహ దాత అని ఫ్లెక్సీ కొట్టించి పెడతాం. ఆడికి వచ్చిన వాళ్ళు అరే విగ్రహం ఇప్పించింది మన మహేష్ అన్ననే అని ఊరంతా చెప్పుకుంటారు ఇక నీ గురించే. తమ్మి ఇక మీరేం మాట్లాడకురి, నేను ఇప్పిస్తా గంతే. ఇక విగ్రహాన్ని నేనే ఇప్పిస్తా. సాయంత్రం మీరు నాకు ఫోన్ చేసి రారి తమ్మి, మనం ఇలా విగ్రహం దగ్గరకు పోదాం. మీకు నచ్చింది ఇప్పిస్తా, బుక్ చేసుకొని వద్దాం. చూసిరారా మహేష్ అన్న ఎంత మంచోడు, ఇట్లా అడుగుడుతోనే పాయ్యాల సాయంత్రం పోయి బుక్ చేద్దామని అంటాడు. అరే మహేష్ అన్న గురించి అందరికి తెలుసురా, చిన్న పోరని కూడా తెలుసురా మహేష్ అన్న ఎంత మంచోడు. తమ్మి మరి నేను కలుస్తా, నాకు కొంచెం మీటింగ్ ఉన్నది, అప్పటికి రారి, మరి విగ్రహం దగ్గరికి పోయేద్దాం. థ్యాంక్స్ మహేష్ అన్న, అడుగుడుతోనే మాకు విగ్రహం ఇప్పిస్తాను, నిజంగా నువ్వు గ్రేట్. పోయేస్తాం మహేష్ అన్న, అప్పటికి ఫోన్ చేసి చెప్తాం మరి. సరే తమ్మి రాపోర్రిగా. అరే మొత్తానికైతే వినాయకునికి స్పాన్సర్ ని దొరకబట్టుకున్నాం రా. అరే అట్లనే స్టేజ్ దాతను కూడా సెట్ చేసుకున్నాం అనుకో, ఖర్చు తక్కువ అవుతుంది రా. అవునరా, అట్లనే చేద్దాం. ఫస్ట్ అయితే మనం చంద్ర తిరుగుదాం, అందరు పనులకు పోతారు. 5 minutes later. సీనన్న, ఓ సీనన్న. అగో ఏంటి పిల్లగా గిట్లా వచ్చిర్రు? అగో వదినే, నువ్వు వచ్చినావు, సీనన్న లేడా ఇంట్లో? అగో ఇప్పుడే బాత్రూమ్ లకు వేణు తానం చేస్తా నేను. చెప్పురి పిల్లగా, ఏం పని మీద వచ్చిర్రు? వదినే, వినాయకుని చందకు తిరుగుతున్నాం, చంద గురించి వచ్చినాం. అరే చంద తిరుగుతారా? అయితే అప్పటి వరకు రాపోరాదు, ఆయన తానం చెప్తాడు, అప్పటికి రాపోరి రాపిస్తాం.
సరే వదిన అన్నకైతే చెప్పుంచు 1000 టపాలు రాపిమని అప్పటికి అత్తం సాల్ట్ ఆపిలే 1000 టపాలు అప్పటికైతే రాపో రాదురు ఎంతో కొంత రాపిస్తాం గాని. అరే సాయంత్రం మాట అద్దాం గాని గా పక్క పంటింటికి పోదాంపా. అరే పక్క పొంటిలు పోషవ్వలేదు పోయినసారి ఎంత లొల్లి చేసిందిరా, నాకు ఒకటే పులిహార ప్యాకెట్ ఇచ్చిరని. అరే మనం చెందడగా నీకు పోతున్నాం, మనం ఏమైనా లొల్లి పెట్టుకుంటామారా? పా పోదాంపా. ఎందుకు లొల్లి చేస్తుందిరా, అది రాసిన 51 రూపాయికి 10,000 ఇస్తారా పులిహార ప్యాకెట్లు? పారా పోదాం, నేను అడుగుతా. ఏమైందిరా పిలుస్తలేరు? వాళ్ళు లేడారా? అనిల్ గారు ఏం చెప్తాను పిలువుమాను, వాడేనా యూత్ లీడరు. అరే అనిల్ గా ఏమైందిరా పిలువురా. పిలుస్తా, ఎందుకు విలువ? నాకేమన్నా భయమారా? పోసావా ఓ పోసావా? అగో ఏమైంది బిడ్డ గిట్లా వచ్చిర్రు? పోసావా వినాయకుని చందకు తిరుగుతున్నాం, చంద రాపిస్తావని వచ్చినాం మీ ఇంటికి. ఏంది బిడ్డ వినాయక చందనా? అరే మొన్న పొరగాళ్ళ చక్క పేరు కదా, పొరగాళ్ళకి ఇచ్చిన వినాయక చంద. ఓ పోసావా గా పోరగాళ్ళకి ఇచ్చింది లెక్క కత్తదా? మేం పెద్దోళ్ళని తిరుగుతున్నాం మన పెద్ద వినాయకుని కోసం మన గల్లీలా. ఏంది మీరు పెద్దోళ్ళ? మరి మీరే ముందుగాల రాపేరు? ఓ పోసావా మేము ముందుగాల రావాలంటే యూత్ అంతా జమ కావాలి, జమ అయినాక లీడర్ని ఎన్నుకోవాలి, లీడర్ని ఎన్నుకున్నాక తిరగాలి. ఎవలయ్యా లీడర్ మీరు ఇల్లా? పోసావా ఇప్పుడు నేనే యూత్ లీడర్ని. ఏంది నువ్వా? నువ్వు లీడర్వా? మరి నువ్వే పెట్టపోయినావు వినాయకుని లీడర్వి, ఎందుకు తిరుగుతాను చందలకు? అయితే కానీ మరి పోయినసారి మీరు నాకు ప్రసాదం పంపిరా? ఓ ఆంటీ ఇచ్చినవా ఆంటీ? నేనే కాదా ఆంటీ వచ్చి ఇచ్చింది? ఏంది ఒక్క ప్యాకెట్ ఇచ్చిర్రు నాకు, పక్కపట్టి ఇళ్ళకు నేను చూస్తా అంటేనే 2 3 ఇచ్చుకుంటా వేరు. వాళ్ళంటే 1000 టపాలు రాసిరు కాబట్టి 2 3 ఇచ్చినాం. నువ్వు ఇచ్చిన 51 రూపాయలకు 10 20 ఇస్తారా నీకు? అరే జరం మెల్లగా మాట్లాడరా, దానికి వినబడితే మళ్ళీ నువ్వు సప్పుడు చేయకు. పోసావా పోయినసారి అట్లా జరిగింది కానీ ఈసారి అట్లా జరగది. ఏమో చూస్తా గాని నాకు ప్రసాదం అందరికి ఇచ్చినట్టు ఇయ్యపోవాలి, అప్పుడు చెప్తా. ఓ పోసావా అవుతావు గాని ఫస్ట్ చందరా ఎంత రాస్తాను? 1000 టపాలా 2000 పాల? అబ్బో గా పిల్లగాడు చూసినావా? పిల్లగాడు ఎట్లా మాట్లాడతాడో, 1000 2000 రాపిచ్చుడు మత్తుగా రాపిచ్చాం గాని ఉండద్దా మా దగ్గర పైసలు? ఓ పిల్లగా 51 రూపాయి రాయి. అగ్గో చూసినావారా, ఇది రాసే 51 రూపాయికి ఇంకా ప్రసాదం గురించి దీంతో లొల్లి. ఓ పోసావా గా 51 రూపాయలు ఎవరు రాస్తారు? గా 500 పాలన రాపి. ఏంది మీరు ఎంత రాయమంటే గంతనే రాస్తామా? మా దగ్గర ఉండద్దా? గా 51 రూపాయలు రాసుకోరు, అవి కూడా ఇప్పుడు నా దగ్గర లేవు, రేపు రాపోరిస్తా. అరే మరి గా 51 రూపాయలు కూడా ఇస్తారా? ఉంటారా ఇసొంటోళ్ళు ఉంటారు, పైసలు ఇయ్య సాత కాదు కానీ ఇది గట్లున్నది గది గిట్లున్నది అని పేరు నాలా పెడతారు. ఇంత తిరిగితే మన అప్పటికి మహేశ్వర్ అడిగి రమ్మన్నారా విగ్రహాల కాడికి ఆడికి పోవాలి మరి. అవునురా సాయంత్రానికి పోవాలి, రానోళ్ళకి చెప్పాలి, లేకపోతే ఆడి తలిగినట్టు అలుగుతారు నాకు చెప్పలేదని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ కూడా కావాలంటే part 3 అని కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తా. ఉంటా మరి, టాటా బై బై, సీ యూ.